డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్కి చెందిన మహమ్మద్ జుబైర్ అహ్మద్ పై దేశవ్యాప్తంగా 124 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నిందితుడిపై 24 కేసులున్నాయి. గతంలో నిందితుడిపై పోలీసులు ఎల్ఓసి జారీ చేశారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు జుబైర్ రావడంతో ఎయిర్పోర్టు సిబ్బంది పోలీసులకు అప్పగించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ మధ్య కాలంలో జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నిందితులపైన స్పెషల్ ఫోకస్ పెంచారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిందితులను పట్టుకోవడంతో పాటుగా ఈ సైబర్ మోసాలకు పాల్పడిన అనంతరం ఈ డబ్బును దుబాయ్కి తరలి వెళ్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే దుబాయ్ కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపైన కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెంచిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిందితులపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ సంబంధించిన ఓ వ్యాపారి నుండి 55 లక్షల రూపాయలు మోసానికి పాల్పడ్డటువంటి నిందితుడు మహమ్మద్ జుబైర్ అహ్మద్ ను కూడా హైదరాబాద్ అంటే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఎల్ఓసి జారీ చేసిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అధికారులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించిన పరిస్థితి. ప్రధానంగా ముంబై పోలీసులమంటూ ఫేక్ స్కైప్ కాల్, వీడియో కాల్స్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ చేశాము, మీరు అంటే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఇటు బాధితులను పెద్ద ఎత్తున భయాందోళనకు గురి చేసి మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే లక్షల రూపాయలను ఆర్బీఐ నిబంధనల ప్రకారం తమకు ట్రాన్స్ఫర్ చేయాలి, వాటిని వెరిఫై చేసిన అనంతరం తిరిగి పంపిస్తామంటూ ఈ తరహాలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడ్డట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే నిందితుడు ఇతను దుబాయ్ కేంద్రంగా వీటిని నడిపిస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతూ హైదరాబాద్ లో తమ ప్రతినిధి ద్వారా దాదాపు 8 మంది ప్రతినిధులను ఏజెంట్లుగా రిక్రూట్ చేసుకొని వారి ద్వారా బ్యాంక్ అకౌంట్స్ ని సేకరించి ఆ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా సైబర్ మోసాలకు సంబంధించిన డబ్బులను ఆ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా దుబాయ్కి తరలించినట్లుగా కూడా నిధులను దుబాయ్కి తరలించినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తెలింది. ఈ నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మహమ్మద్ జుబైర్ అహ్మద్ తో పాటుగా దాదాపు 8 మంది పైన కూడా కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విచారణ అనంతరం కూడా మరికొంతమంది సైబర్ నేరస్తులను కూడా పోలీసులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్.